వెల్కమ్ టు తెలుగు ఐఏఎస్. ఈరోజు స్పెక్ట్రమ్ సిరీస్లో పార్ట్ 3ని మనం తెలుసుకుంటున్నాము. ఈ పార్ట్ 3లో ఉన్నటువంటి ఈ యొక్క ఇతర యూరోపియన్ శక్తుల ఆర్కైవ్స్, అదేవిధంగా న్యాయ ప్రతులు మరియు ప్రచురించిన ఆర్కైవ్స్, ప్రైవేట్ ఆర్కైవ్స్, విదేశీ భాండాగారం, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం పార్ట్ 3 వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఇక్కడ ఇతర యూరోపియన్ శక్తుల ఆర్కైవ్స్లో మనం ముఖ్యంగా దేన్ని గమనిస్తామండి? పోర్చుగీస్ వాళ్ళని, డచ్, అదేవిధంగా ఫ్రెంచ్ వాళ్ళు, డానిష్, ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా గమనిస్తామండి. రైట్. ఇందులో పోర్చుగీస్ ఆర్కైవ్స్ గోవాలో ఉన్నాయి. అవి 1700 సంవత్సరం నుంచి 1900 వరకు ఉన్నటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనం పొందవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే లిస్బన్ నుంచి గోవాకు రిసీవ్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్, దానికి సంబంధించినవి, అదేవిధంగా భారతదేశం నుంచి పోర్చుగల్కి వెళ్ళినటువంటి రెస్పాన్సెస్ని మనము ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించవచ్చండి. ఇక డచ్ వాళ్ళు కొచ్చిన్ మరియు మలబార్ అనే ప్రాంతాలను పరిపాలించడం జరిగింది. ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఉండడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా మద్రాస్ రికార్డ్ ఆఫీసులో పొందుపరచడం జరిగింది. ఇక చిన్సురా రికార్డ్స్ అనేవన్నీ కూడా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి స్టేట్ ఆర్కైవ్స్ అనేది ఏదైతే ఉందో దానిలో పొందుపరచడం జరిగింది. ఇక ఫ్రెంచ్కి సంబంధించినటువంటి దస్తావేజులన్నీ కూడా ముఖ్యంగా ఫ్రెంచ్ వారు ఏ ప్రాంతాలండి? చాందోర్ నగర్, పాండిచ్చేరి. ఇప్పుడు పాండిచ్చేరిని ఎలా పిలుస్తున్నాం మనము? పుదుచ్చేరి అని పిలుస్తున్నాము. ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వాళ్ళు ఈ భారతదేశం నుంచి వదిలి వెళ్ళే ముందే వాళ్ళు ప్యారిస్కి తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇక డానిష్కి సంబంధించింది చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ముందుగానే ఇది కోపెన్హాగన్కి తరలించబడ్డాయన్నమాట. ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు ఇది మొత్తం కూడా డచ్ వాళ్ళు ఈ ట్రాంక్బర్ మరియు సెరంపోర్ అనేటువంటివన్నీ కూడా ప్రాంతాలని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 1845లో అమ్మేసి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట. అప్పుడు వాళ్ళతో పాటు ఆ రికార్డ్స్ని కోపెన్హాగన్కి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అందులో కొన్ని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి 1777 నుంచి 1845 వరకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం మద్రాస్ రికార్డ్ ఆఫీస్లో మనము కొంతవరకు చూడవచ్చండి. ఇక్కడ ఆ రికార్డ్స్ అనేవి లభ్యమవుతాయన్నది మనం గమనించాలి. ఇక న్యాయప్రతులు అంటే జ్యుడిషియల్ రికార్డ్స్కి సంబంధించింది చూద్దాం. జ్యుడిషియల్ రికార్డ్స్ అన్నీ మనకి ఎక్కువగా మద్రాస్ రికార్డ్ ఆఫీస్లోనే మనకు కనిపిస్తాయండి. అవన్నీ కూడా మనకి ఈ యొక్క సెయింట్ జార్జ్ కోట ఏదైతే ఉందో ఈ కోటకు సంబంధించినటువంటి మేయర్ న్యాయస్థానం ఏదైతే ఉందో అందులో 1689 సంవత్సరానికి ముందుగా మనము ఇవన్నీ రికార్డ్స్ని మనం చూడవచ్చు. ఇక ప్లాసీ యుద్ధం అనేది ఏదైతే ఉందో దానికన్నా ముందు ఈ యొక్క విలియం ఫోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మేయర్ జడ్జిమెంట్స్కి సంబంధించి న్యాయస్థానానికి సంబంధించిన రికార్డ్స్ అనేవి మనం చాలా వరకు కూడా పొందలేకున్నాము. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం కదండి ఇదివరకే 1756లో కలకత్తా ఉదంతం ద్వారా మనం ఇవన్నిటిని కూడా కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత ప్లాసీ అనేది యుద్ధం జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఏం జరిగింది? 1757 నుంచి 73 వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కలకత్తా హైకోర్టులో ఉంచడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటివి కూడా బెంగాల్కి సంబంధించిన సుప్రీంకోర్టువి 1774, 1880, 1861 వరకు ఉన్నవి కూడా మనము అక్కడ పొందుపరిచిని గమనించవచ్చు. మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఆక్యుపై చేశారో అప్పటి నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అనేవి మనం చూడగలుగుతూ ఉన్నామండి, అంటే ప్లాసీ యుద్ధం తర్వాత. ఇక 1728లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ యొక్క మేయర్స్ కోర్ట్ ఎట్ బాంబే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రతులు ఉన్నాయో అవన్నీ మహారాష్ట్ర సెక్రటేరియట్ రికార్డ్ ఆఫీస్లో మనం చూడవచ్చు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క బాంబే రికార్డ్స్ కోర్టుకు సంబంధించినవి, సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి ఆర్కైవ్స్ని మనం ఇక్కడ గమనించగలుగుతాము. ఇక్కడ మరియు ఏంటంటే ఈ యొక్క రికార్డ్సే కాకుండా మనకి ఏం కనిపిస్తాయంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ మినిట్స్, అంటే ఏదైనా సభ జరిగిందనుకోండి ఆ సభకి సంబంధించినటువంటి యొక్క మినిట్స్ అనేది రాయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏం జరిగింది, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేవి. రైట్. ఈ యొక్క మినిట్స్ అంటే ఏదైనా సమావేశం జరిగిన తర్వాత వాళ్ళు చర్చించుకున్న అంశాలని పొందుపరిచేటువంటి రికార్డ్స్ని మనం మినిట్స్గా పరిగణిస్తామండి. ఇక విల్స్, ప్రొబేట్స్ అంటే మీరు చూసినట్లయితే విల్స్ అంటే
మనము ఏవైతే వీలునామా అని కూడా చెప్పవచ్చు. ప్రొబేట్స్ అంటే ఇక ధృవీకరించబడినటువంటి డాక్యుమెంట్స్, అంటే కొన్ని ఆర్డర్స్ జారీ చేసినప్పుడు కానీ వాటికి సంబంధించినవన్నీ కూడా. ఇక లెటర్స్కి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలనకు సంబంధించినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవన్నీ కూడా మనకి పూర్తిగా ఆ సందర్భంలో సామాజిక మరియు ఆర్థిక స్థితిగతులన్నింటినీ అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. రైట్, ఆ అవసరాన్ని తీర్చేటువంటివే ఈ యొక్క ఆర్కైవ్స్ కదండి. రైట్, సో ఈ రకంగా జుడిషియల్ అంటే ఏవైతే న్యాయపత్రాలు ఉన్నాయో అవి కూడా మనకి ఉపయోగపడుతున్నాయి హిస్టరీని మనం చూడడంలో, నేర్చుకోవడంలో. ఇక పబ్లిష్డ్ ఆర్కైవ్స్ అంటే ప్రచురించినటువంటి దస్తావేజులు. అంటే కొన్ని దస్తావేజులు ఇప్పుడు అన్ని మినిట్స్ని ప్రచురించడం అనేది కుదరకపోవచ్చు. ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో ఈ ఆర్డర్స్కి సంబంధించినవి కావచ్చు. అదేవిధంగా పార్లమెంటరీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడంటే మనం పార్లమెంట్లో జరుగుతున్న డిస్కషన్స్ టీవీ ద్వారా టెలివిజన్ ద్వారా చూడగలుగుతున్నాము. ఆ రోజుల్లో అటువంటివి లేవు కాబట్టి డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండేది. కాబట్టి ఏం చేసేవారంటే దానికి సంబంధించినటువంటి అన్ని పేపర్స్ కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమేమి మాట్లాడారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనేది అందులో పొందుపరచడం జరుగుతుంది. అంతేకాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి వాదనలు కావచ్చు, వాళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించినవి డాక్యుమెంట్స్. అదేవిధంగా భారత ప్రభుత్వం అంటే ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం, బ్రిటిష్ రాణి లేదా రాజు క్రింద పనిచేసేటువంటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అందులో మనం చూడగలుగుతూ ఉంటాము. ఇక పార్లమెంటరీకి సంబంధించినటువంటి సెలెక్ట్ కమిటీస్ కొన్ని ఉంటాయి. ఏదైనా ఒకటి వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారనుకోండి, ఆ ప్రపోజల్కి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోలేనప్పుడు ఒక కమిటీని క్రియేట్ చేసి ఆ కమిటీ ద్వారా వాళ్ళు పూర్తిగా దానికి సంబంధించిన అధ్యయనం చేసిన తర్వాత ఆ ప్రపోజల్ అనేది కరెక్టా కాదా, తీసుకోవచ్చా లేదా అనేది ఇక్కడ చెప్పేటువంటి కమిటీలే పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీస్ అన్నమాట. ఇక రాయల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు, ఈ రాయల్ కమిషన్ అంటే కూడా ఏంటంటే వీళ్ళు కన్స్టిట్యూట్ చేసినటువంటి కమిషన్స్ ఏనండి ఇవన్నీ కూడా. సో ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ కమిటీస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చూడవచ్చు. ఇక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిఫార్మ్స్ అంటే సంస్కరణలు ఏవైతే తీసుకొచ్చారో అవి, ఇక సివిల్ రిఫార్మ్స్, అలాగే మనకున్నటువంటి ఏవైతే ఫెమైన్స్ ఉన్నాయో ఈ ఫెమైన్స్ అనగా ముఖ్యంగా మనకి ఈ యొక్క కరువు కాటకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, దానికి సంబంధించినటువంటి పార్లమెంటరీ డిబేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇందులో చూడగలుగుతున్నాము ఇక ప్రచురించిన ఆర్కైవ్స్లో. అదేవిధంగా ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఇండియన్ అండ్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్ అంటే ఇక్కడ ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్ అంటే మనం చూసినట్టయితే దేశం మొత్తానికి సంబంధించినటువంటి చాలా ప్రావిన్సెస్ ఉన్నాయి కదండి. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రాష్ట్రం, ప్రావిన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్, రైట్. సో వాటికి సంబంధించినటువంటి వీక్లీ గెజెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిష్ చేయడం ద్వారా సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ తీసుకున్నటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులేషన్స్, లాస్ అంటే చట్టాలు, రెగ్యులేషన్స్ అంటే ఎటువంటి నియంత్రణలు తీసుకున్నారు, వాటికి సంబంధించినవన్నీ టైం టు టైం ఏవైతే వాళ్ళు తీసుకున్నారో డెసిషన్స్ అవన్నీ కూడా మన యొక్క భారతదేశ చరిత్రని పూర్తిగా మనకి తెలియజేసేటువంటి విధంగా ఈ యొక్క ఆర్కైవ్స్ ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక ప్రైవేట్ ఆర్కైవ్స్ అనేవి మనం చూడాలి. ఇప్పటిదాకా మనం గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్కైవ్స్ చూసాము. ఇప్పుడు మనం ప్రైవేట్ ఆర్కైవ్స్ అంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో అంటే సాధారణ పౌరులు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ యొక్క వివరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటివి రాసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ఏం జరిగింది, వాళ్ళ పార్టిసిపేషన్ ఎలా ఉండేది వాటి గురించి. ముఖ్యంగా చెప్పాలంటే డైరీ రాసుకుంటారు కదండి, సేమ్ డైరీ టైప్ ఇది కూడా. అలా రాసుకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా అదేవిధంగా ఎవరైతే మనకి భారతదేశ స్వాతంత్రోద్యమంలో బాగా పాల్గొన్నారో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి వాళ్ళు రాసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా. ఇక చూసినట్లయితే ఎమినెంట్ లీడర్స్ ఆఫ్ ది నేషనలిస్ట్ మూమెంట్, ఈ యొక్క జాతీయోద్యమంలో జరిగినటువంటి ఎవరైతే లీడర్స్ ఉన్నారో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినవి. సో ఈ రకంగా అనేక రకాల డాక్యుమెంట్స్ అనేవి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించినవి, ఆ ఆర్గనైజేషన్కి సంబంధించినవి మొత్తం కూడా నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అనేది ఎక్కడైతే ఉందో న్యూఢిల్లీలో అక్కడ మనము పూర్తిగా చూడగలుగుతున్నాం అనమాట. ఈ మ్యూజియం అనేది మరియు లైబ్రరీ కూడా ఇది. సో కాబట్టి ఇందులో మనము ఈ డాక్యుమెంట్స్ని మనం చూడవచ్చు.
ఇక బ్యాంక్స్కి సంబంధించింది, బిజినెస్లకు సంబంధించింది, అలాగే ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి సంబంధించింది, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పుడు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి విధానాల నుంచి ఎక్కడికి మనం ప్రయాణించడం జరిగింది ఆర్థికంగా, ఇవన్నీ కూడా మనకి ప్రైవేట్ ఆర్కైవ్స్ ద్వారా తెలుస్తూ ఉంటుందండి. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఫారెన్ రిపాజిటరీస్ అంటే విదేశీ భాండాగారం, విదేశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పటిదాకా మనం భారతదేశంలో ఉన్నటువంటి అన్నీ కూడా మనం చూసాము. ఇక వాటితో పాటుగా భారతదేశంతో పాటుగా మరికొన్ని దేశాలు మన భారతదేశాన్ని పరిపాలిస్తూనే ఇంకొన్ని దేశాలను కూడా పరిపాలించడం జరిగింది. అటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసినటువంటి ఏవైతే డాక్యుమెంటేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించింది. ముఖ్యంగా మీరు చూసినట్లయితే ద ఇండియా ఆఫీస్ రికార్డ్స్ అనేది లండన్లో మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఏంటి, ఇందాక మాట్లాడుకున్నట్టు సభ తర్వాత నిర్ణయించుకునేటువంటి నిర్ణయాలు, ఈ మినిట్స్ని, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్నటువంటి మీటింగ్స్కి సంబంధించినటువంటి మినిట్స్, జనరల్ కోర్ట్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కమిటీస్ తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా టైం టు టైం పొందుపరిచినటువంటి ఏదైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో అవి ఇక్కడ మనం ఇండియా ఆఫీస్ రికార్డ్స్ లండన్లో పొందగలుగుతున్నాము. ఇక మినిట్స్ కరస్పాండెన్స్ టు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆర్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్, ఇదంతా కూడా ఇండియా అఫైర్స్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా బ్రిటిష్లో ఉండి ఆ బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో పరిపాలనకు సంబంధించినటువంటివి ఏవైతే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ తీసుకున్న రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా, అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ ద ఇండియన్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినవన్నీ కూడా మనము పొందగలుగుతున్నాము. ఇక బ్రిటిష్ మ్యూజియం రికార్డ్స్ లండన్లో మరికొన్ని పేపర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే బ్రిటిష్ వైస్రాయ్ సెక్రటరీస్ ఏవైతే స్టేట్స్కి ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి హై ర్యాంక్డ్ సివిల్ అండ్ మిలిటరీ అఫీషియల్స్ తీసుకున్నటువంటి ఎవరైతే పోస్ట్ చేయబడ్డారో ఒక్కొక్క ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి దానికి సంబంధించింది, అదేవిధంగా మిషనరీ సొసైటీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, అదేవిధంగా చర్చ్ మిషనరీ సొసైటీ ఆఫ్ లండన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ కావచ్చు, సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రీ ఇండిపెండెంట్ ఇండియా, ఇవన్నీ ఎలా ఉండేవి అంటే స్వాతంత్రానికి ముందు భారతదేశం ఎలా ఉంది, విద్యలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా సామాజిక సంక్షేమ అన్ని కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మనం అక్కడ బ్రిటిష్ మ్యూజియం రికార్డ్స్ లండన్లో పొందగలుగుతున్నాము. ఇక ఆర్కైవ్స్ ఆఫ్ నేషన్స్ ప్యారిస్, ఈ ఆర్కైవ్స్ అనేవి ఫ్రెంచ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్కి సంబంధించినవి అక్కడ మనం పొందగలుగుతున్నాము. వాటికి సంబంధించిన ఈ ఫ్రెంచ్కి సంబంధించిన ఈ యొక్క డాక్యుమెంటేషన్ కూడా మనకి కొంతవరకు హిస్టరీని తెలియజేస్తూ ఉంటుంది. ఇక డచ్ రికార్డ్స్, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినవి, అలాగే డానిష్ అండ్ పోర్చుగీస్ ఆర్ కెప్ట్ ఇన్ కోపెన్హాగన్, లిస్బన్ రెస్పెక్టివ్లీ, రైట్. సో ఈ యొక్క డానిష్ అనేదేమో కోపెన్హాగన్లో, పోర్చుగీస్ అనేది లిస్బన్లో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక ఇవే కాకుండా మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాకిస్తాన్ రికార్డ్ ఏదైతే ఉందో, అంటే పాకిస్తాన్ దేశంలో కూడా మనకి వెస్ట్ పాకిస్తాన్ రికార్డ్ ఆఫీస్ అనేది లాహోర్లో ఉంది. ఆ రికార్డ్ ఆఫీస్లో పేషావర్ రికార్డ్స్కి సంబంధించినవి, సింధ్కి సంబంధించినవి, అనేక రకాల ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా భారత ఉపఖండానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటుగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము పూర్తిగా మన భారతదేశానికి వారికి ఉన్నటువంటి రిలేషన్షిప్ని కూడా మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. ఇవన్నీ కూడా విదేశీ భాండాగారానికి సంబంధించినటువంటివి. సో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకున్నట్లు ఈ యొక్క ఇతర యూరోపియన్ శక్తుల ఆర్కైవ్స్, న్యాయప్రతులు, ప్రచురించిన ఆర్కైవ్స్, ప్రైవేట్ ఆర్కైవ్స్, విదేశీ భాండాగారం మొత్తం కూడా ఈ యొక్క పార్ట్ 3లో మనం కంప్లీట్ చేయడం జరిగింది. మిగిలిన చాప్టర్ అంతా కూడా పార్ట్ 4లో కంప్లీట్ చేద్దాం. మై డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు దిస్ క్లాస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబింగ్ ద తెలుగు IAS యూట్యూబ్ ఛానల్.